హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ వరల్డ్. ఈరోజు కూడా కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేద్దాము. అలాగే ఎలాంటివి అబ్జర్వ్ చేయాలి, టిప్స్ ఎలాంటి ఫెర్టిలైజర్స్ వాడాలి అవి కూడా డిస్కస్ చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ చిక్కుళ్ళు కొంచెం బాగానే వస్తున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అదిగోండి, కోస్తున్నాము. యాక్చువల్గా అయితే ఇది పందిరి పైకి బాగా అల్లుకునింది చెట్టు. అంటే 2, 3 ఉన్నాయి చెట్లు, బాగా పందిరి ఫుల్గా అల్లుకునేసి పైన ఉన్నాయి కొన్ని కాయలు. ఒక్కోసారి ల్యాడర్ వేసుకొని దాని పైకి ఎక్కి చూడాల్సి వస్తుంది. కొన్ని కొన్ని మిస్ అవుతాయేమో అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అప్పటికి 1, 2 మిస్ అయిపోతూ ఉంటాయండి. యాక్చువల్గా అయితే ఒక కాకరకాయ, ఒకటి కాదు 2, 3 కాకరకాయలు పండిపోయి బాగా పగిలిపోయాయి అన్నమాట. రోజు అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ఎలాగో మిస్ అవుతున్నాయి. అదిగోండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చిక్కుడికి కూడా ఒక పురుగు పట్టింది. మల్బరీ ఆకులకి ఉంటాయి చూడండి, అలాంటి ఇన్సెక్ట్గా ఉంది ఇది. ఇదిగోండి, ఇక్కడ నేను చూపించాను కదా, అదొక స్ప్రే బాటిల్లో వేసుకొని 7 అని ఇక్కడ దొరుకుతుంది హోమ్ డిపోలో, అది స్ప్రే చేస్తున్నాము. ఇంకా వచ్చి బేకింగ్ సోడా, వెనిగరు మిక్స్ చేసుకొని కొద్దిగా అదొక ఒక జస్ట్ ఒక క్యాప్ అంతా మిక్స్ చేసుకొని వాటర్లో ఒక 2-3 లీటర్స్లో ఆ స్ప్రే బాటిల్లో పెట్టుకొని స్ప్రే చేయాలి. అవి రోజు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ గ్రీన్వి పురుగులు వచ్చాయంటే బాటిల్ గార్డ్స్లో కూడా హోల్ పెట్టేసి మొత్తం తినేస్తాయి. ఇందాక చూపించాను కదా, బూడిద గుమ్మడికాయలు, సొరకాయలు కూడా వచ్చాయి. ఇదిగోండి, ఈ టైప్ సొరకాయ మాత్రం ఇంతే సైజు, అంతకన్నా పెద్దది రావట్లేదు. మీకు ఇంతకుముందు వీడియోస్ చూపించాను కదా, అవి పొడవుగా ఉన్నవి, కొంచెం లావుగా ఉన్నవి, అవి చాలా బాగా వచ్చాయి. కాకపోతే చాలామందికి మా దాంట్లో కమ్యూనిటీలో కూడా వేరే వాళ్ళు కూడా పెట్టారు వాట్సాప్లో, అవి బాగా హోల్స్ పెట్టేసి పురుగులు లోపల తినేసాయి వాళ్ళకి. కాకపోతే మేము రోజు అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవి 7, ఇది బేకింగ్ సోడా, వెనిగర్ అవి మిక్స్ చేసిన స్ప్రే కూడా అవి రోజు స్ప్రే చేస్తూ ఉండాలి, ఎప్పుడైనా ఏదైనా చిన్న పురుగు అలా కనిపించినా కూడా. ఇదిగోండి, ఇక్కడ కీరాలు అయితే బాగా వచ్చాయి. బట్ కీరాలకైతే ఏమీ ఇన్సెక్ట్స్ ఏమీ లేవండి. కీరాలు అయితే కొంచెం లో మెయింటెనెన్స్ అనే చెప్పాలి. ఒక్కసారి ఏదో ఒక బొచ్చు పురుగు ఏదో అంటారు కదా, నల్లది, అది మాత్రం ఒకసారి ఏమో ఆకులన్నీ తినేసి ఒక 2 ప్లాంట్స్ మాత్రం పోయాయి, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. నాకు చూపించాను కదా కీరాలవి, అవి పైన అంతా అల్లుకున్న తర్వాత కింద ఆకులన్నీ డ్రై అయిపోతాయి. అదేం ప్రాబ్లం లేదు, అది జనరల్ న్యాచురల్ టెండెన్సీనే. ఇదిగోండి, ఇక్కడ బెండకాయలు వచ్చాయి కొన్ని, మరి ఎక్కువ రావట్లేదు, ఒక 5-6 అట్లా వస్తాయి. అవి కోసి ఒక 2-3 డేస్కి అట్లా సేవ్ చేసుకొని మళ్ళీ వాడుతున్నాను. ఇదిగోండి, ఇక్కడ కొన్ని టమాటోస్ మాగాయి. ఈవెన్ ఈ టమాటోస్ కూడా కొన్ని హోల్స్ పెట్టి తినేస్తున్నాయి అనమాట. ఆ పురుగు అబ్జర్వ్ చేయకపోతే ఎక్కడున్నా కానీ, ఈవెన్ చిక్కుళ్ళు కానీ అవి కూడా కొన్నిటికి హోల్స్ పెట్టి తినేస్తున్నాయి అనమాట. మీకు కూడా చెట్లు ఉంటే కానీ ఖచ్చితంగా రోజు మార్నింగ్ ఈవినింగ్ గమనిస్తూ ఉండాలి ప్లాంట్స్ని, లేకపోతే అవి తినేస్తాయి. అవే అండి, ఎరువులు వేయడం అంటే ఈ ఎగ్ షెల్స్ క్రష్ చేసి వేయడము, బనానా పీల్స్, ఆరెంజ్ పీల్స్, ఇంకేదైనా ఆనియన్ పీల్స్, ఏవైనా వెజిటబుల్ వేస్ట్ అన్నీ ఒక బాటిల్లో స్టోర్ చేసి ఆ వాటర్ ఇవ్వచ్చు. లేదంటే జస్ట్ గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వాటర్లో బాగా మిక్స్ చేసేసి అవి కూడా వేయచ్చు చెట్లకి, బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది. మీకు లీవ్స్ కానీ ఎల్లోయిష్గా అవుతున్నాయంటే ఆ ప్లాంట్స్కి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదని న్యూట్రియంట్స్ ఇవ్వాలి. ఇంకేదైనా ఇలా పురుగు పడుతుందంటే ఆ ఫర్టిలైజర్స్ ఆ స్ప్రే బాటిల్లో పెట్టుకొని ఇదిగోండి, ఇక్కడ కొన్ని బీన్స్ వచ్చాయి చూపిస్తున్నాను కదా, అవి కూడా కట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే బీన్స్ బాగా వస్తాయి, మాకు ఇంకా ప్లేస్ లేక సరైన పాట్లో పెట్టలేదు అవి, అయినా కొన్ని వస్తున్నాయి. మస్క మెలన్ది కూడా కొన్ని వచ్చాయి, అవి కొంచెం బాగా రైప్ అయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి, ఇక్కడ ఆకుకూరలు వచ్చాయి కదా, ఇవి ఆకుకూరలు ఏంటంటే రోజు ఒక వీక్లీ వన్స్ కట్ చేస్తూ ఉండాలి. ఇదిగోండి, ఇది బచ్చలాకు,
బచ్చలాకు, తోటకూర ఒక 2 రకాలున్నాయి. అదే అమర్నాథ్ అని చెప్పాను కదా, అది గోంగూర. అంటే గోంగూర ఇంకొకసారి కోస్తాను, ఆకుకూరలు సపరేట్ కోస్తాను. పొనగంటాకు పొనగంటాకు చాలా బాగా వచ్చింది. ఇంకా ఆకుకూరలన్నీ కలిపి ఆకుకూర పప్పుకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే పొనగంటాకు కూడా వేయచ్చు అన్నారు పప్పులో. నాకైతే మా అమ్మగారు ఇంట్లో అయితే అలవాటు లేదు, ఎప్పుడు వేయలేదు, తెలియదు నాకు. ఫ్రైయే చేస్తున్నాను, కొంచెం క్వాంటిటీ ఎక్కువే వస్తుంది కదా అనేసి. ఇదిగోండి నల్ల వంకాయలు. ఇవైతే ఒక వీక్లీ ఒక 4-5 ఖచ్చితంగా అయితే వస్తున్నాయి, బాగానే ఉన్నాయి ఇవి. ఇంకొక ప్లాంట్ అయితే తెల్ల వంకాయలు తెచ్చాము, బట్ అవి మాత్రం రావట్లేదు. పూతలు వస్తున్నాయి కానీ కాయలు అయితే ఫామ్ అవ్వలేదు. అది ఒకటి పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి అవి. ఇదిగోండి ఈ ప్లాంట్లోనే తోటకూర ప్లాంట్ ఉంది కదా, అక్కడ మీకు గమనిస్తే మీకు ఆ సీడ్స్ అవి కనిపిస్తాయి, తోటకూర ఆకు సీడ్స్ కూడా. మన ఫ్రెష్ ఫామ్లో మనం పండించుకున్నవి కదా, బాగా కర్రీలో కూడా త్వరగా కుక్ అయిపోతున్నాయి, టేస్టీగా ఉంటున్నాయి. ఇదిగోండి ఇవన్నీ వచ్చాయి ఈ రోజుకి. కొన్ని అయితే పచ్చిమిరపకాయలు ఉంటాయి, అవి కూడా కోస్తున్నాను. ఇక్కడ యూఎస్లో కొన్ని తమాషాగా ఉంటాయండి పచ్చిమిరపకాయ ప్లాంట్లు. మామూలుగా పచ్చిమిరపకాయలు కాస్తే కిందకు ఉంటాయి కదా, అవి పైకి ఆకాశం చూస్తున్నట్లుగా ఉంటాయి తమాషాగా. ఇదిగోండి ఆకుకూర చెప్పాను కదా, ఇది అమర్నాథ్ ప్లాంట్, తెల్లాకు ఇది. దీనికి బాగా సీడ్స్ వచ్చాయి. ఈ సీడ్స్తోనే అక్కడ బెడ్లో వేసాను. ఆకు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ముదిరిపోతుంది, ఇంకా అంత కూరల్లో వేయటానికి అంత బాగోదు. అదిగోండి సీడ్స్ ఉన్నాయి కదా, ఇది కొంచెం అలాగే పెట్టేస్తే కొంచెం బాగా వెన్ను అంతా ఎండిపోతే తర్వాత మనం ఆ సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉంటాయి, అలాగే పెట్టుకోవాలి. కొన్ని రోజులు అయ్యాక కొంచెం బ్లాకిష్గా అయిన తర్వాత తీసేయాలి అవి. ఇదిగోండి ఈ వీక్ కూడా బాగా బాస్కెట్ మొత్తం ఫిల్ అయింది. ఇదిగోండి పందిరంతా కవర్ అయిపోయి పక్కకు వచ్చేస్తున్నాయి బీర చెట్లు, సొర చెట్లు, ఇవన్నీ సరిపోవట్లేదు పందిరి యాక్చువల్గా. పందిరి కవర్ అవుతుందో లేదో అనుకున్నాము, నేనైతే టెన్షన్ పడ్డాను. ఫుల్ పందిరంతా కవర్ అయ్యి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది అది, ప్లాంట్స్ అన్నీ. సో హ్యాపీ. ఎదుగోండి చాలా ఎంత బాగున్నాయో, అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్, ఆకుకూరలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా వాడుకోవడమే 2-3 డేస్. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా అనుకుంటున్నాను ఈ ఫ్రెష్ వెజిటేబుల్ హార్వెస్టింగ్. మీరు కూడా మీ ప్లేస్లో ఏమేమి ఫార్మింగ్ చేశారు నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. ఐ హోప్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.